గౌతమి కాలి గోటిని కూడా తాకలేదు. లాభం లేదు సార్, ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు. దగ్గరలో మంచి రిసార్ట్ ఉంది సార్, ఈ నైట్ కి అక్కడ ఉండండి. ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఆ కృష్ణ గౌతమిల్ని కడిగేయడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తే నువ్వు రంభ కూడా వాళ్లకు దొరుకుతారు. మనం వేరే రిసార్ట్స్ కి వెళ్దాం. ఒకటే కాటేజ్ ఉందట. ఇద్దరికి రెండెందుకండి, ఒక కాటేజ్ సరిపోతుంది కదా. మీరు ఎలాంటి వారో నాకు తెలుసండి, ఇంకేం ఆలోచించకండి, వెళ్ళండి. ఇంతకి బయటకు వస్తావా రావా? ఓకే పద. మంచిరా రా. బాబు హలో, ఒక్క నిమిషం. ఏంటి సార్? ఈ కార్లో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మీరెవరు సార్? నేను వాళ్ళ ఫ్రెండ్ని. ఓ, మీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారా? ఈ కారు చెడిపోయింది సార్, రిపేర్ అవ్వడానికి రేపటి దాకా పట్టొచ్చు. కారులో వచ్చిన సారు మేడం ఈ దగ్గరలో ఉన్న రిసార్ట్స్ కి వెళ్ళారు. ఈ నైట్ కి అక్కడే ఉంటారు. ఎంతసేపు ఉంది వెళ్ళి? ఇందాకే వెళ్ళారు సార్. ఎలా వెళ్ళారు? ఆటోలోనో టాక్సీలోనో వెళ్ళారు, నేను సరిగ్గా చూడలేదు. కాటేజ్ ఎంత దూరం? దగ్గరే సార్, ఇటు వెళ్తే ఎవరిని అడిగినా చెప్తారు. మీరు కూడా వెళ్ళండి సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటో నా బతుకు వరద బాధితుల కంటే హీనంగా అయిపోయింది. ఇందాక బయటికి వెళ్దామని డోర్ తీస్తే కృష్ణ కనిపించాడు, తర్వాత మళ్ళీ డోర్ తీస్తే గౌతమి కనిపించింది. అక్కడేమో రంభ వెయిటింగు, నేనేమో లోపల లాకింగు. ఏంటి స్వామి ఈ జంపింగ్ జపాంగు? హాఫ్ మినిట్ లో వస్తానని చెప్పి అరగంట అయినా రావేంటి? ఇంతకీ ఉందా లేదా? ఏంటి నువ్వు వచ్చేది ఉందా లేదా అని అడుగుతున్నాను. వస్తావా రావా? వస్తున్నాను రంభా. ఎప్పుడు? ఎంతసేపు వెయిట్ చేయాలి? వెయిటింగ్ చాలా మంచిది రంభా. ఎడబాటు ఎంత ఎక్కువగా ఉంటే కలవడం అంత గొప్పగా ఉంటుంది. చెత్త మాటలు చెప్పుకో. నేనేమన్నా నీ పెళ్ళాను అనుకున్నావా? వెంటనే రాకపోతే వెళ్ళిపోతాను. రంభా 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 అంత పని చేయబాకే. ఆల్రెడీ మొత్తం డబ్బులు ఇచ్చేసాను. అందుకే వెయిట్ చేస్తున్నాను.
ఇంకో 5 నిమిషాలు చూస్తాను. అప్పటికి రాకపోతే 6 నిమిషాల్లో రిసార్ట్ గేట్ అవుతుంటాను. నేను బాగా బిజీ. వచ్చేస్తున్నానమ్మా, నాకు నేను చూపాకే. నీకు నీ డబ్బులకి న్యాయం జరగాలంటే త్వరగా రా. వీడెవడో విషయం లేనివాడు అనుకుంటా. అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నాడు. వేస్ట్ ఫెలో. నా బతుకు చెడ, ఆఖరికి డబ్బులు తీసుకుంది కూడా బెదిరిస్తుంది నన్ను. పిశాచలాగా నవ్వబాక. ఇదిగో, నువ్వేదో అనుకున్నావు గానీ నా రంభతో నా ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ కాదు. ఇప్పుడే వెళ్ళి రమ్మని తెచ్చేసుకుంటారు. నన్నెవరూ ఆపలేరు. ఆపకండి, ఎవరు ఆపుతారో చూస్తాగా. అబ్బా, వీడెవడో కొండలా ఉన్నాడు. ఏం తిని పెంచాడో గాని ఏపుగా పెరిగాడు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. నాకు రూమ్ కావాలి. సారీ సార్, అన్ని కాటేజీలు ఫిలప్ అయిపోయాయి. సింగిల్ రూమ్ కూడా లేదా? ఏమీ లేవు సార్, సారీ. కావాలంటే మీకు ఈ పక్కనే గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ ఉంది, అందులో మీకు రూమ్ దొరుకుతుంది. నాకు ఈ రిసార్ట్ నచ్చింది, నాకు ఇక్కడే కావాలి. థ్యాంక్ యూ సార్, బట్ సారీ. అర్జెంటుగా ఫోన్ వచ్చింది, అందుకే రూమ్ ఖాళీ చేస్తున్నాను. యు ఆర్ లక్కీ సార్, సరిగ్గా మీకోసమే వాళ్ళు ఖాళీ చేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ కాటేజ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ దామోదరం, సార్ లగేజ్ తీసుకుని వెళ్ళు. అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, యువర్ నేమ్ అండ్ అడ్రస్ సార్? అది దేవరాజ్ ఫ్రమ్ హైదరాబాద్. నైస్ టు మీట్ యూ సార్. సినిమా కన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నావు స్వామి. నన్ను అర్జెంటుగా నా కాటేజ్ మార్చే. ఎవడ్రా నువ్వు? పబ్లిక్ ప్లేస్ లో ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా? నేను రంభా కుబేర్ని. సారీ, నీ మన్మథుణ్ణి. ఆ పేరు మీ అమ్మా నాన్న పెట్టారా, నువ్వే పెట్టేసుకున్నావా? ఏంటి
వద్దురమ్మా, పబ్లిక్ లో నా పరువు తీకు. సర్లే, ఇంతకీ కాటేజ్ తీసుకున్నావా? చేసా, రెడీగా ఉంది. 1 minute. మేనేజర్, చెప్పండి సార్. మీరు ఇచ్చిన కాటేజ్ నాకు అంత కంఫర్టబుల్ గా లేదు, కొంచెం చేంజ్ చేస్తారా? వీలైతే కార్ల కాటేజ్ ఇవ్వండి. సార్ ఇప్పుడు మీరు ఉంటున్న కాటేజీలో ఏంటి సార్ ప్రాబ్లం? పక్క కాటేజ్ తో ప్రాబ్లం సార్. నో వాస్తు ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సార్? మాది 100% వాస్తుతో కట్టబడింది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ఇంట్లో వాత్సల్యం ఉండాలి కానీ ఇంటికి వాస్తు అవసరమా? అయ్యో, ఆ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం వేరు. 1 minute. అందరూ ఇలాగే చెప్తారు. హలో సార్ చెప్పండి సార్. వాస్తు గిస్తూ నాకు ఆ కాటేజ్ వద్దండి, కార్నర్ కాటేజ్ ఇప్పించండి. సారీ సార్, ఏవి ఖాళీగా లేవు. అదేంటి అప్పుడే ఫుల్ అయిపోయినాయా? ఇందాక ఒకటి ఖాళీ అయింది, వెంటనే ఫిల్ అయింది. అది కూడా కార్నర్ కాటేజ్. కావాలంటే మీరు ఆ కస్టమర్ తో మాట్లాడుకొని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అతను ఒప్పుకోపోతే? మీరు ఒప్పించండి. నేనా? ఏ మీరు మగాడు కదా? అనవసరంగా రెచ్చగొట్ట. రెచ్చిపోతే ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను, ఏదైనా చేస్తాను. అయితే ఆ కస్టమర్ తో ఫైట్ చేసి నచ్చిన కాటేజ్ సాధించుకుంటా. సాధించుకొస్తే నువ్వు మగాడివని ఒప్పుకుంటాను. నేను మగాడినే కాదు, మగాడు ద గ్రేట్ కూడా. ఫాలో మీ, ఫాలో మీ. ఎలా ఉంది గౌతమి? చాలా బాగుందండి, నిజంగా అద్భుతమైన ప్లేస్ ఇది. ఇదివరకెప్పుడు ఇలాంటి ప్లేస్ని చూడలేదా? లేదండి, నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు ఇలాంటి చోటుకి రాలేదు. పోన్లేండి, ఇప్పుడు ఆ లోటు తీరింది. సరేనండి, ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి రిసార్ట్స్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. నైట్ అయ్యాక భోజనం చేసి తిరిగి కాటేసుకొద్దాం. బాగుందండి ఏంటండి మీ ప్లానింగ్. జిమ్ కూర్చానా, రూమ్ కూర్చానా? ఏం కావాలి? రూమ్ 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 రూమ్. ఏంటి రూమ్ కావాలా? అదే రూమ్ సర్వీస్, రూమ్ సర్వీస్ సార్. అయితే రా. ఏం కావాలి సార్? కాఫీ, టీ, స్నాక్స్? అది బాత్రూమా? వెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయి. రూమ్ సర్వీస్ అంటే కాఫీ, టీ, స్నాక్స్ కాదా? అది కూడా. ముందు బాత్రూమ్ క్లీన్ చేయి. వెళ్ళు. ఏదో వచ్చిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నాడు. నీ పొట్ట సరిగా ఉంటే ఇది సరిగా ఉండి చచ్చేది. ఏంటి కడుగుతున్నావా? కడుగుతున్నానండి. సౌండ్ వస్తుందా? కడుగు కడుగు, నీట్ గా కడుగు. కడుగుతున్నాను సార్.
అమ్మో ఇలా బాత్రూమ్ కడగడం చాలా కష్టం. అమ్మా అయిపోయింది సార్. రూమ్ ఎవరు క్లీన్ చేస్తాడు, మీ తాత? ఆయన దాకా ఎందుకులేండి, నేను చేసేస్తాను. విడు. బకెట్ ఏయ్, నీకు పట్టిన దెయ్యం వదిలిస్తాను చూడరా. ఏయ్, ఏంటది? ఏంట్రా ఆ సౌండ్? అదే జారిందండి చీపిరి. ఏయ్, రూమ్ తుడుస్తున్నావా, డాన్సులు వేస్తున్నావా? రెండూనండి. ఏంటది? అయిపోయిందండి. ఈ పాటికి కండలోడు కుబేరుని కుమ్మేస్తుంటాడు. అమ్మా అమ్మా అమ్మా. థ్యాంక్స్ అండి, నా సేవలు మీరు వినియోగించుకున్నందుకు. మొత్తం అయిపోయిందా? అయిపోయింది సార్. అయితే పద. నడుము చేతులు పడిపోయినరా దేవుడా. వీడు మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న వరాహం. తున్నపోత. అమ్మా కోటింగ్ బాగా అయినట్టుంది. ఏమైంది? ఆ కాటేజీ అస్సలు బాలేదు, దుమ్ము పట్టింది. అతనేమన్నాడు? క్వశ్చన్ లేదన్నాడు. నువ్వేమన్నావు? నేను ఊరుకుంటానా? దుమ్ము దులిపేసి కడిగేసి వచ్చాను. రూమ్నా? కాదు, వాణ్ణి. పద ఎక్కడికి? మన కాటేజీకి. అయినా ఇలాంటి చెత్త రూముల్లో ఉండాల్సిన కర్మ మనకేంటి? మనం కోటేశ్వర్లో కాస్ట్లీ రూమ్స్ లోనే ఉంటాం. కమాన్. ఆల్రెడీ ఒళ్ళు పులిసిపోయింది. చావో రేవు ఈ 3 రోజులు ఆ కాటేజీలోనే ఉంటే సరి. లేకపోతే ఎవరికో ఒకళ్ళకి బుక్ అయిపోతాను. హలో వినయ్, చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. వెంటనే ఇంటికి వెళ్ళిపో. చిన్న దగ్గర ఉండు. ఏమైంది సార్? అదేం లేదు, బిల్లా జైలు నుంచి తప్పించుకున్నాడట. వాడి కోపం మన మీద. వాడు మనల్ని టార్గెట్ చేసి అటాక్ చేయొచ్చు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అందుకే నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపోయి చిన్ని దగ్గర ఉండు. చిన్ని కూడా జాగ్రత్త వినయ్. రేపు నేను వచ్చేస్తాను.
మీరేం వరి అవ్వద్దు సార్. మీరు వచ్చే వరకు షాల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అవసరమైతే తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. మీరు వెళ్ళిన పని హ్యాపీగా పూర్తి చేసుకుంటాను. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. నీపై నాకు ఆ నమ్మకం ఉంది వినయ్. నాకు చిన్ని ఎంతో, నువ్వు కూడా అంతే. మీరిద్దరూ క్షేమంగా ఉండండి. జాగ్రత్త. ఉంటాను. బాయ్ సార్. రామ్ రామ్, మనం కూడా ఏం డ్రెస్ చేద్దామా? వద్దేశిక, చాలా బాగుంటుంది రామ్, నేను చాలా సార్లు చేశాను. చూడు అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అలవాట్లేదు. పైగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు కూడా. వాట్ రామ్, వర్షాల తమ్ముడు ఎవరికి ఇష్టం ఉండదు? నువ్వెప్పుడు ఇంతే, చిన్న చిన్న ఆనందాన్ని కూడా వద్దంటావు. మీరు సూపర్ గురువు గారు. మీ క్రియేటివిటీని తట్టుకోలేకపోతున్నాను. కాఫీ చెప్పటం కూడా క్రియేటివిటీయేనా? పాప